ఎడమగట్టు కాలువ సొరంగం పనులు తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎయిర్ బోర్న్ సర్వేను ప్రారంభించింది. ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా సొరంగం తవ్వాల్సిన మిగిలిన 9 కిలోమీటర్ల మేర నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంత పెద్ద టన్నెల్ దేశంలో ఎక్కడా లేదన్న ఆయన, ఇది పూర్తయితే రాష్ట్రానికి మంచి పేరు వస్తుందన్నారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డితో కలిసి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును సందర్శించారు. అధునాతన పద్ధతిలో ఈ ప్రాజెక్టు పనులను తిరిగి ప్రారంభిస్తామన్నారు సీఎం. ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పనులను ప్రారంభించిన సీఎం హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. గత 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పనులు ఏమాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేరు, కమిషన్లు రావన్న ఉద్దేశంతోనే కేసీఆర్, హరీష్ రావు పనులను ముందుకు సాగనీయలేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల కృష్ణాపై ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం, వక్రబుద్ధి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంలో ఎక్కడ కూడా 42 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ₹1 ఖర్చు లేకుండా గ్రావిటీతోటి ఈరోజు అదే భూమికి నీళ్ళు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్టులతో వాడితే సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి. ఈ 10 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ఖర్చు పెట్టిన కానీ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఈరోజు కూడా పెరిగిన అంచనాలు 20 ఏళ్ల తర్వాత లెక్కేస్తే కూడా 4,600 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది. రాజకీయపరమైన ద్వేషంతో నల్గొండ జిల్లాకు, మహబూబ్నగర్ జిల్లాకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేశారు. ఇవాళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోకపోవడం వల్ల కృష్ణానది మీద ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది సమైక్య పాలనలో అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కృష్ణానది మీద ఆనాడు మొదలుపెట్టినాయి కానీ, ఆయన మొదలుపెట్టినాయి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, లేకపోతే కల్వకుర్తి కానీ, ఎస్ఎల్బీసీ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి పూర్తి చేయలే. ఇక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు గారు.